హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, నేను ఆల్రెడీ ఐబ్రోస్ తీసుకుందాంలే అనేసి స్టార్ట్ చేశాను. తీసుకుందాం అనేసి మిర్రర్ ముందు అట్లా డాట్స్ పెట్టుకున్నాక నాకు వీడియో తీసుకుంటా పోలే అనేసి థాట్ వచ్చింది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను. వీడియో అయితే చూసేయండి. ఇంకా నేను మీషోలో అయితే హైమాన్ ఫేషియల్ రైజర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా, అది వచ్చేసింది. ఇంకా పారాషూట్ ఆయిల్, లేజర్ అండ్ అలోవెరా జెల్, ఇంకా లిప్ లైనర్ అది. ఇంకా ఎట్లా స్టార్ట్ చేశానంటే, ఫస్ట్ ఐబ్రోస్‌కి ఆయిల్ అయితే అప్లై చేశాను. లైట్‌గానే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత లిప్ లైనర్‌తోని నేను ఇట్లా డాట్స్ పెట్టుకున్నా. నేను యూట్యూబ్‌లో చేసిన ఫర్ ది ఫస్ట్ టైం అనమాట నేను ఇట్లా ట్రై చేయడము. అందుకనేసి యూట్యూబ్‌లో వీడియో అయితే చూశాను. యూట్యూబ్‌లో ఇలా ఉండే. ఇంకా నేను కూడా అట్లా ట్రై చేద్దాం అనేసి అయితే ట్రై చేశాను. ఇంకా మనకి షేప్ ఐబ్రో ఎలా ఉందో దాని డాట్స్‌తోని ఇంకా ఐబ్రో షేప్‌తోని ఇంకా పైనంగా కిందంగా అయితే ఇట్లా లైన్స్ టైపు షేప్ ఎలా ఉందో అలా అయితే గీసేసాను. ఆఫ్టర్ గీసిన తర్వాత ఏంటిదంటే అలోవెరా జెల్ ఉంది కదా, దానికి ఐబ్రోస్‌కి ఆ లైన్స్‌తోనే ఐబ్రోస్ ఎంతవరకు ఉందో అట్లా అయితే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత లేజర్ తీసుకున్నా. ఫర్ ది ఫస్ట్ టైం నేను అద్దంలో చూసుకొని ఒకటి కాదు 10 సార్లు చూసుకున్నా ఎట్లా చేసుకోవాలి అనేసి. తర్వాత నేను యూట్యూబ్లో చూశాను, అట్లా పైకి పెట్టకుండా లేజర్ కిందికి పెట్టేసి అనాలన్నమాట. అది ఐబ్రో అప్పర్ అయినా డౌన్ అయినా అని కిందికి పెట్టేసి చేయాలన్నమాట. ఇక్కడ నేను చూడండి, దేవుడా ఫస్ట్ టైము మంచిగా అయ్యేలాగా చూడు అనేసి మొక్కుకున్నాను అనమాట. ఇంకా స్టార్ట్ అయితే చేసేసాను. ఓకే, నాకు ఏమంటారు మంట కానీ సంథింగ్ ఏమైనా పెయిన్ వస్తుందేమో అనేసి అనుకున్నా, బట్ ఏం పెయిన్ అవ్వలేదు. చూడండి ఇట్లా జస్ట్ ఇట్లా అన్నాను, అది చాలా షార్ప్ ఉందన్నమాట. ఇంకా ఈజీగానే అనిపించింది, నాకు హెవీగా పెయిన్ అనిపించలేదు, అంత హార్డ్గా అనిపించలేదు. ఈజీ అండ్ బెస్ట్ అనమాట ఇలా చేసుకోవడం. ఫస్ట్ టైం కానీ బెటర్, ఓకే నాకైతే నచ్చింది. ఇంకా క్లీన్ చేసేసుకున్నాను క్లాత్తోని. తర్వాత స్కెచ్ మొత్తం తీసేసాను. చూడండి ఆఫ్టర్ నా ఫేస్ ఎలా ఉంది. బాగుంది, ఓకే అనిపించింది. ఇంకా నా ఫేస్ ఇలా ఉందా అనేసి అయితే చూపిస్తున్నాను. మీకు కూడా నచ్చితే మీషోలో ఉంది, ఇది ఆర్డర్ పెట్టుకోండి, చేసేసుకోండి. ఎందుకంటే మనం మంత్లీ పార్లర్కి వెళ్ళి 50 రూపీస్ మనం పెట్టే కన్నా ఇలా ఏమంటారు ఒక 200 రూపీస్ పెట్టి తీసుకుంటే ఓకే, ఏమంటారు మనం చేసుకోవచ్చు, నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇంకా ఆఫ్టర్ దట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత 10 రూపీస్ వ్యాజ్లైన్ ఉంటుంది కదా, దాన్ని నేను అప్లై చేసుకుంటున్నా. ఎందుకంటే వ్యాజ్లైన్ 10 రూపీస్ది చాలా స్మూత్గా అనిపిస్తుంది స్కిన్. అట్లా అనేసి నేను అప్లై చేసుకున్నా. వీడియో వచ్చేసి అయితే ఇదన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనా? ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి.